నమస్తే అందరికీ. 5 బెస్ట్ ఏబిఎస్ వర్కౌట్స్. ముందుగా క్రంచెస్. దీన్ని చేయడానికి ముందుగా మీరు ఇలా పడుకోండి. ఇలా లెగ్స్ ఫోల్డ్ చేసి తర్వాత హ్యాండ్స్ని ఇలా మీ తల వెనుక ఉంచి లెగ్స్ని ఇలా లిఫ్ట్ చేయండి. లెగ్స్ ఇలా లిఫ్ట్ చేసిన తర్వాత ఫార్వర్డ్ బెండ్ చేయండి. సో ఇలా ఫార్వర్డ్ బెండ్ చేయడం వల్ల మనకి అప్పర్ స్టమక్ తగ్గుతుంది. సో ఇలా వీలైనంత వరకు చెయ్యండి. మ్యాక్సిమం ఒక 20 టైమ్స్ చెయ్యండి. సో ఇంటూ 3 సెట్స్. ఇది మంచిగా మీ స్టమక్ ఫ్యాట్ తగ్గడానికి యూజ్ అవుతుంది అండ్ వెయిట్ లాస్కి ప్రమోట్ చేస్తుంది. కీప్ డూయింగ్. నెక్స్ట్ 5 seconds రెస్ట్, దెన్ ఫ్లాంక్ హోల్డ్. దీనికి ముందుగా మీరు ఇలా ఉండి ఫస్ట్ లెగ్స్ ఇలా స్ట్రెచ్ చేయండి. ఇలాగా మీ ఆర్మ్స్ని పెట్టి మీరు స్ట్రైట్గా ఉండాలి. మీ స్టమక్ బెండ్ అవ్వకూడదు, హిప్స్ బిలో అవ్వకూడదు. సో ఇలా స్ట్రైట్గా హోల్డ్ చేసి ఉంచాలి ఈ పోస్చర్ని. దీనివల్ల లాట్ ఆఫ్ మజిల్స్ యాక్టివేట్ అవుతాయి. ఆ ఏరియాలో ఉండే ఫ్యాట్ బర్న్ అవుతూ ఉంటుంది. ఉండగలిగినంతసేపు ఉండిన తర్వాత నార్మల్ పొజిషన్కి వచ్చేయండి. నెక్స్ట్ 5 seconds రెస్ట్, దెన్ మౌంటైన్ క్లైంబర్స్. సో దీనికి ముందుగా ఇలా ఉన్న తర్వాత ఒకసారి ఒక లెగ్ని ఇంకొక లెగ్ని ఇట్లా చేయాలి. సో దీని ద్వారా మనకి స్టమక్ ఫ్యాట్ బర్న్ అవుతూ ఉంటుంది. దీన్ని వీలైనంతసేపు చేసుకోండి. ఇది చాలా బెటర్ ఎక్సర్సైజ్ ఫర్ వెయిట్ లాస్. అలాగే దీన్ని కంటిన్యూగా చేస్తూ ఉండండి. సో దెన్ రిలాక్స్, దెన్ రెస్ట్ ఫర్ 5 seconds. నెక్స్ట్ టో టచెస్. సో దీనికి ముందుగా ఇలా పడుకొని సో మీ హ్యాండ్స్ని ఇలా బ్యాక్ నుంచి ఇలా లిఫ్ట్ చేయాలి. మీరు ఎంత టచ్ చేయగలిగితే అంత, బట్ లెగ్స్ని బెండ్ చేయకూడదు, స్ట్రైట్గా ఉంచండి. ఎంత వీలైతే అంతే స్ట్రైట్. కీప్ డూయింగ్. సో ఇలా, దెన్ రిలాక్స్. నెక్స్ట్ సైడ్ ప్లాంక్ స్విచెస్. సో దీనికోసం మీరు ఇలా సేమ్ ప్లాంక్ పొజిషన్లోకి వచ్చి ఒక సైడ్ హ్యాండ్ని ఇలా అప్ సైడ్ ఉంచాలి, బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక హ్యాండ్ మీద అండ్ లెగ్. అలాగే మళ్ళీ ప్లాంక్ పొజిషన్కి వచ్చి అదర్ సైడ్. సో ఇది మీ సైడ్ ఫ్యాట్ బర్న్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇది ఫుల్ బాడీని వెయిట్ లాస్ చేయడానికి యూజ్ అవుతుంది. రిలాక్స్ అవ్వండి ఇలాగా. థ్యాంక్ యూ.